If 3/4 of the weight of a brick is 7/8 kg, then 5/7 of the weight. చూడండమ్మా 3/4 7/8 అయిందంట. నాకు కావాల్సింది ఏంటి 5/7కి ఎంత. ముందు సమ్ చేయకుండా అబ్జర్వ్ చేయండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. 5/7 ఇంటూ 7/8 డినామినేటర్ ఏమొస్తుంది 3/4 వస్తుంది. నేను ఇక్కడ 4/3 అని రాస్తా. ఇప్పుడు మళ్ళీ చూడండి 7 7 క్యాన్సిల్. న్యూమరేటర్లో 5 ఉంది, డినామినేటర్లో 5 లేదు. సో ఖచ్చితంగా మళ్ళీ 5తో పోవాలి. ఇక్కడ లేదని నాకు తెలుసు, కానీ ఎగ్జామినేషన్స్లో ఆప్షన్స్ అన్నీ ఒకేలా ఉండవు. మనం ఇచ్చే పేపర్లోనే ఆప్షన్స్ అన్నీ ఒకేలా ఉంటాయి. సో 5/4 8లో 2 సార్లు 3 రోజులు 6. ఫస్ట్ ఆప్షన్. ఈ సమ్ని 2 రకాలుగా చేయొచ్చు. ఫస్ట్ స్టాండర్డ్ ప్రొసీజర్ ఏంటో చెప్తాను చూడండి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి ఒక రూట్ ఇచ్చాడు x = 3 అని. దాన్ని ఈ x ప్లేస్లో పెడితే మీకు k వాల్యూ వస్తుంది. ఆ వచ్చిన k వాల్యూని మళ్ళీ k ప్లేస్లో పెట్టి దీనికి రూట్స్ తీస్తే ఒక రూట్ 3 ఇంకొక రూట్ వస్తుంది ఆన్సర్. అదే మీ ఆన్సర్. ఇప్పుడు మనం చేసే ప్రొసీజర్ ఏంటంటే x² - 4x + k = 0 కదా. ఒక రూట్ ఇచ్చాడు 3 అని. సమ్ ఆఫ్ ది రూట్స్ ఫార్ములా ఏంటి ఆల్ఫా ప్లస్ బీటా = -b/a. ఇక్కడ -b అంటే ఇక్కడ రాస్తున్నాను చూడండి ax² + bx + c. దీంతో ఈ ఈక్వేషన్ కంపేర్ చేయాలి. తెలియని వాళ్ళ కోసం మాత్రమే చెప్పేది. పైన ఈ ఈక్వేషన్ తెలిస్తే డైరెక్ట్గా వేసేయండి. -b ప్లేస్లో ఏముంది -4 ఉంది. ఏ ప్లేస్లో ఏముంది x² పక్కన ఏమీ లేదు కాబట్టి 1. సో 4 ఇలా చూసి ఇలా పెట్టేసేయాలి. ఇప్పుడు నేను చెప్తాను ఎలా చేయాలో. ఆల్ఫా ప్లస్ బీటా = 4 వచ్చింది. ఒక రూట్ ఇచ్చాడు కదా 3 అని. 3 + బీటా = 4, బీటా = 3 ఇటు వస్తే 1. వాట్ ఈస్ ద టైమ్ టేకెన్ బై 150 meters లాంగ్ ట్రైన్? డిస్టెన్స్ = స్పీడ్ ఇంటూ టైం 180. 54 kmph km/h. ఆన్సర్స్లో అన్ని సెకండ్స్లో ఉన్నాయి. సో ఈ 54 నేను మీటర్/సెకండ్స్లోకి మారుస్తా. అంటే 5/18. అడిగింది ఏంటిది హౌ లాంగ్ అంటే టైమే కదా t. 1854 3 సార్లు. 5 మూలు 15. 15లో 180 12 సార్లు. తెలియని వాళ్ళ కోసం చూడండి అమ్మా 180/15 ఒకసారి 2 సార్లు. ఈ సమ్ చెప్పడానికి ఒక రీజన్ ఉంది. రెగ్యులర్గా మనం ఇలా డిఫరెన్స్ తీస్తాం. ఎంత 20కి 8కి డిఫరెన్స్ 8. 8లో 48 పోతుంది కదా. 8 అని పెడితే ఇక్కడ కుదరదు. ఎందుకంటే ఈ 8లో 20 పోదు, ఈ 8లో 28 పోదు. మరి ఎలా చేయాలి 28కి 48కి డిఫరెన్స్ ఎంత 20. ఈ 20ని ఏమని రాయొచ్చు 4 × 5. సో 4లో 20 పోతుంది, 4లో 28 పోతుంది, 4లో 48 పోతుంది. ఆన్సర్ ఏంటి ఫస్ట్ ఆప్షన్. ఈ సమ్ చూడండి అమ్మా 2 రకాలుగా చేయొచ్చు. నేను మీకు 2 చెప్తాను, మీకు ఏది నచ్చితే అది తీసుకోండి. 10 innings సగటు 52 అంటే 520. 12 innings సగటు 54. 12 × 54 12 5 60, 12 4 48. సమ్ అయిపోయింది. ఇక్కడ డిఫరెన్స్ కనుక మీరు తీయగలిగితే ఎంత 128. ఇదేంటిది 2 innings అంటే 11 12 innings. ఇక్కడ రాస్తున్నాం చూడండి. ఇది 10 inningsది, ఇది 12 inningsది. వచ్చిన డిఫరెన్స్ 11 inningsది 12 inningsది. ఇప్పుడు చూడండి బ్యాట్స్మెన్ మునుపటి సగటు 12వ ఇన్నింగ్స్లో 16 పరుగులు ఎక్కువ చేసి ఉంటే అతడు 11వ స్థానంలో ఎన్ని పరుగులు చేశాడు? 11వ స్థానంలో x, 12వ స్థానంలో x + 16. ఈ 2 ఇన్నింగ్స్ని సమ్ చేస్తే నాకు ఎంత వచ్చింది ఇందాక 128. ఇది 2x =
128లోంచి 16 తీయండి. 2, 12. అప్పుడు x = 56. ఏంటిది ఇది? 11వ ఇన్నింగ్స్ అడిగాడు. అలా కాకుండా రేపు పొద్దున్న ఎగ్జామ్‌లో 12వ ఇన్నింగ్స్ అడిగితే ఈ x + 16 కదా! ఈ 56కి 16 కలపాలి. ఇప్పుడు రెండో మెథడ్ చేద్దాం చూడండి. 520 10 ఇన్నింగ్స్‌ది 52 కాబట్టి ప్లస్ 11వ ఇన్నింగ్స్ నేను x అనుకుంటా. 12వ ఇన్నింగ్స్ x + 16 అవుద్ది. దీన్ని ఏమని చదవాలమ్మా? ఈ టోటల్ ఈ మొత్తాన్ని సమ్ ఆఫ్ ది 12th అబ్జర్వేషన్స్ అని చదవాలి. సమ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ రాస్తే వచ్చేది ఏంటిది? యావరేజ్. 12 ఇన్నింగ్స్ యొక్క యావరేజ్ ఎంతంట? 54. దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకొని మళ్ళీ మీరు ఫైండ్ అవుట్ చేసుకుంటే x వాల్యూ 56 వస్తుంది. మీకు ఏది నచ్చితే అది చేయండి ఎగ్జామినేషన్లో. ఎల్సిఎం అంట 16 అంటే 4 4 16 అంటే 2 స్క్వేర్ ఇంటూ 2 స్క్వేర్ 2^4. 28 అంటే 7 4 28. 7 ఇంటూ 4 అంటే 2 స్క్వేరే కదా! 42 అంటే 6 7 7 ఇంటూ 6 కదా! 2 ఇంటూ 3. మీరు గమనించండి, నేను ఎలా రాశాను? ఫస్ట్ ప్రైమ్ నెంబర్స్ రాశాను. మీరు కూడా అలా ప్రైమ్ నెంబర్స్ రాస్తే ఈజీగా వస్తుంది. ఇంకా ఇప్పుడు ఎల్సిఎం హైయెస్ట్ పవర్ 2^4, ఒక 7 ఉంది, ఒక 3 ఉంది. ఇలా ఆప్షన్స్ చూడాలి తర్వాత వెంటనే. నన్ను ఉంది కదా, బిట్ అంతా చేసేయాల్సిందే. 2^4 అంటే 16 ఇంటూ 21. 16 20లు ఎంత? 320. కానీ నాకు 21 కావాలి కదా! ఒక 16 కలపడమే. థర్డ్ ఆప్షన్. సమ్ చదువుకుంటే చేద్దాం రండి. ఇన్ ఏ బ్యాగ్ ద రేషియో ఆఫ్ ది రెడ్ బాల్స్ టు ది గ్రీన్ బాల్స్ 4x 9x. ఏంటిది ఇది? రెడ్ గ్రీన్. 6 మోర్స్ గ్రీన్ బాల్స్ వర్ యాడెడ్. గ్రీన్కి మాత్రమే యాడ్ చేసా 6. రేషియో బికమ్స్ 1:3. అడిగింది ఏంటి? హౌ మెనీ రెడ్ బాల్స్ అంటే 4 ఇంటూ సంథింగ్ రావాలి. అంటే 4 మల్టిపులే మీ ఆన్సర్. నన్నను ఉంది, బిట్ అంతా చేయాలి. ఒరిజినల్ పేపర్లో నన్నను ఉండదు, చూడంగానే పెట్టేయడమే. గమనించండి, 4 మూల 12x, ఇక్కడ ఒక 9x అంటే 3x. ఇక్కడ రాస్తున్నా 3x = 1 x వాల్యూ 2. ఇందాక మనం 4x అనుకున్నాం కదా, అంటే 4 ఇంటూ 2 మీ ఆన్సర్. ఈ సమ్ము చేయడానికన్నా ముందు కొన్ని విషయాలు మీరు నేర్చుకోవాలి. చూడండి, అదేంటిది? అడిగింది వేరియన్స్. అసలు వేరియన్స్ అంటే ఏంటి? స్క్వేర్ ఆఫ్ ది రాసుకోండి. స్క్వేర్ ఆఫ్ ది ఎస్డి. ఎస్డి అంటే స్టాండర్డ్ డీవియేషన్. మళ్ళీ కోఎఫిషియంట్ ఆఫ్ వేరియన్స్ ఈక్వల్ టు ఎస్డి స్టాండర్డ్ డీవియేషన్ బై మీన్ ఇంటూ 100. ఇది తెలిస్తే ఈ ప్రాబ్లం చేసేసినట్టే. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే నోట్ చేసుకోండి. కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ ఎంత అన్నాడు? 16. స్టాండర్డ్ డీవియేషన్ ఏమైనా ఇచ్చాడు సమ్లో? ముందు సమ్ చదువుదాం. ఇన్ ఏ క్రికెట్ మ్యాచ్ ద స్కోర్ ఆఫ్ ది ప్లేయర్స్ ఆర్ కన్సిడర్డ్ సచ్ దట్ కోఎఫిషియంట్ ఆఫ్ ది వేరియన్స్ ఇచ్చాడు, మీన్ ఇచ్చాడు. మీన్ 25 ఇచ్చాడు, స్టాండర్డ్ డీవియేషన్ ఇవ్వలేదు. ఇంటూ 100. 25లో 100 4 టైమ్స్. ఈ 4 ఈ 16లో 4 సార్లు. స్టాండర్డ్ డీవియేషన్ 4 వచ్చింది. నన్ను అడిగింది వేరియన్స్. వెంటనే 16 అని పెట్టేసేయాలి. ఎందుకని? ఇక్కడ రాశాను కదా, స్క్వేర్ ఆఫ్ ది స్టాండర్డ్ డీవియేషన్ వేరియన్స్ అంటే స్క్వేర్ ఆఫ్ ది అంటే 4 ఇంటూ 4 16. ఏ పర్సన్ బాట్ అన్ ఐటమ్ 1500. కాస్ట్ ప్రైస్ ఇచ్చాడు, ప్రాఫిట్ ఇచ్చాడు, సెల్లింగ్ ప్రైస్ కొనుక్కోమన్నాడు. సింగిల్ స్టెప్ కాస్ట్ ప్రైస్ ఇంటూ ప్రాఫిట్ 12% అంటే ఎంత? 100కి 12 కలపాలి కదా, 112/100. 00 00 క్యాన్సిల్. మళ్ళీ నన్ను ఉంటుందిగా మన పేపర్లో 15 112లు కావాలి నాకు. ఫస్ట్ 15 వందలు ఎంత? 100 తీసుకుందాం. 112 కాసేపు 1500లో
ఇంకో 12 కావాలి నాకు. 12 15 ఎంత? 180. ఇలా ఇక్కడ రాయకూడదు ఇక్కడ ఏమి, ఇలా పెట్టేసేయాలి. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ఏ టాప్ ఆఫ్ ఏ హిల్ ఎట్ ది ఫుట్ ఆఫ్ ఏ టవర్ ఇస్ 60 అండ్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ఏ టాప్ ఆఫ్ ది టవర్ ఫ్రమ్ ది ఫుట్ ఆఫ్ ది హిల్ ఈస్ 30. టవర్ హైట్ ఇచ్చాడు, హిల్ హైట్ నాకు కావాలి. డయాగ్రామ్ కొంచెం అబ్జర్వ్ చేయండి, సమ్ అయిపోతుంది. హిల్ ఇది, టవర్ ఇది. హిల్ ఎక్కువ లెంత్ ఉంటుంది కదా, హిల్ని ఏబి అనుకుంటా, టవర్ని సిడి అనుకుంటా. ఇలా జాయిన్ చేద్దాం. సిడి ఎంత ఇచ్చాడు నాకు? టవర్ హైట్ 50. నన్ను హిల్ హైట్ అడిగాడు, అంటే 50 కన్నా ఎక్కువ వస్తుంది ఆన్సర్. మీకు తెలియడానికి ఇది డ్రా చేశాను. సో 50 కన్నా ఎక్కువ ఏముంటుందో చూసి ఆన్సర్లో పెట్టేయడమే. మన ఆప్షన్స్ అన్నీ మారిపోయి ఉంటాయి కదా, సమ్ అంతా చేయాల్సిందే. యాంగిల్ ఎంత ఇచ్చాడు? హిల్ నుంచి టవర్ దగ్గరికి 60 degrees. మళ్ళీ ఈ యాంగిల్ ఎంత ఇచ్చాడు? టవర్ దగ్గర నుంచి హిల్ వరకు, టవర్ టు ది హిల్ 30. ఈ యాంగిల్ 30 degrees. మీకు అర్థం కావడానికి కొంచెం కలర్ కాంబినేషన్ వాడే. ఇప్పుడు ఏబీ నాకు కావాలి కదా, దీన్ని హెచ్ అనుకుందాం. ట్రయాంగిల్ ఏబిడి చూడండి, tan 60 degrees ఈక్వల్ టు ఏమవుతుంది? ఏబి బై బీడి. ఏబి హెచ్, బీడి నాకు తెలియదు. tan 60 అంటే √3. అలాగే ఇంకో ట్రయాంగిల్ తీసుకోండి, బీసీడి అనే ట్రయాంగిల్ తీసుకోండి. tan 30 తీసుకుందాం. tan 30 అంటే 1/√3. సిడి బై అంటే 50 బై బీడి. దీన్ని బట్టి బీడి ఏమవుతుందమ్మా? 50√3. మీరు ఇక్కడ బీడీని చూసి ఈ ఈక్వేషన్ ఒకసారి ఇలా చూసి ఇలా పెట్టేసేయాలి. తెలియని వాళ్ళ కోసం నేను చెప్తాను రండి. ఈ 50√3ని తీసుకెళ్ళి ఈ బీడీలో పెట్టండి. 50√3 ఇంటూ ఈ √3 ఎంత? 150. 1 minute చేయొచ్చు, మీకు ప్రొసీజర్ కనుక తెలుసుంటే. మీకు అర్థం కావాలని కొంచెం లెందీగా చెప్తున్నా. మీరు ఇవన్నీ రాయక్కర్లే ఎగ్జామినేషన్లో. ఇదొకటి వేసి ఇలా పెట్టేసి వచ్చేసేయాలి. ఆదిత్య గాట్ 78 marks ఇన్ ది ఎగ్జామినేషన్. ఈ సెక్యూర్డ్ 663. ఫైండ్ ది మ్యాక్సిమం. అసలు ఒక ఎగ్జామినేషన్లో మ్యాక్సిమం మార్క్స్ ఎన్ని? 100. 100% కదా. 78%కి 663. 100%కి ఎంత? నన్ను ఉంది కాబట్టి చేసేద్దాం. క్రాస్ చేద్దాం. 100/78. ఫస్ట్ 2 ఎక్కం కొడదాం. ఇది 39 సార్లు, ఇది 50 సార్లు. 39 చూడంగానే ఇక్కడ పాయింట్స్లో లేదు కాబట్టి ఖచ్చితంగా 13 టేబుల్ పోతుంది. 13 మూల 5 13 65 ఒకసారి. 3 ఎక్కంలో 51, 17 సార్లు. 17 5ల 85. లేకపోతే ఇటే పక్కన ఉన్న నెంబర్ మీరు అసలు చూడక్కర్లా, డినామినేటర్ ఏమీ లేదు. సో ఆన్సర్ 17 మల్టిపుల్. కానీ ఇక్కడ బ్యాడ్ లక్, మన ఆప్షన్స్లో మన పేపర్లో నన్ను ఉంటుంది కదా, చేయాల్సిందే 17 5లని. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ రేషనల్ నెంబర్? ఒకసారి ఈ ఆప్షన్స్ని ఎలా చూడండి, ఇలా పెట్టేసేయాలి. క్యూబ్ రూట్ ఆఫ్ 8 అంటే ఏంటి మీనింగ్? 2 క్యూబ్ అంటేనే కదా 8 అనేది. అలాగే వీటిని ఎలా రాయాలో చెప్తాం చూడండి. 3 క్యూబ్ రూట్ ఆఫ్ 2 అంటే క్యూబ్ రూట్ ఆఫ్ 2 అంటే ఏంటి మీనింగ్? 2^1/3. 2^1/3ని ఎలా రాయగలం? ఎలాగా రాయలేం. సో ఇలా ఈజీగా రాయగలిగేదే మీ ఆన్సర్. మీకు అర్థం కావడానికి ఈ స్టెప్ చెప్పా. a + 1/a = 3 అయితే a³ + 1/a³. ఫార్ములా ఏంటి? k³ - 3k కదా. k ప్లేస్లో 3 ఉంది. 3³ అంటే 27, 3 3 9. 27లోంచి 9 తీస్తే 18. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను చూడండి. a + 1/a = k అయితే ఇది a. అలాగే అప్పుడు a³ + 1/a³ అంటే k³ - 3k.
ఇక్కడున్న ఈ 3ని తీసుకొచ్చి ఈ k ప్లస్లో పెట్టండి, మీకు ఆన్సర్ వస్తుంది. థ్యాంక్ యూ.